హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరొకసారి ఇవాళ మీ ముందుకు రావడం ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించి పోయిన నెల అంటే పోయిన సంవత్సరం మనకి సెప్టెంబర్ టు నవంబర్ మధ్యలో ఎగ్జామ్ జరిగింది. టైర్ 1కి సంబంధించి చూసుకున్నైతే మనము ఇది ఎక్స్పెక్ట్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు ఎగ్జామ్ చాలామంది అడుగుతున్నారు. సార్ ఎప్పుడు ఉండొచ్చు అని అడిగారు. మేబీ జనవరి ఎండింగ్ లోపు ఇవ్వచ్చని చెప్పారు. అఫీషియల్ వెబ్సైట్లో కూడా రావడం జరిగింది. అంటే ఏంటంటే చాలామంది వేకెన్సీ ఉన్నాయి కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఎంతమంది అంటే కాంపిటీషన్ 50 లక్షల మంది అప్లికేషన్ పెట్టారు. దానిలో 50 లక్షల మంది 50 లక్షల మంది రాసినట్టుంది అన్ని షిఫ్ట్లో వైజ్గా. సో చూసుకున్నైతే కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు అంటే రిలీజ్ అలాంగ్ సైడ్ ద రిజల్ట్స్ ప్రకారం. అదే నెక్స్ట్ స్టేజ్ ఇట్లా ఉండే స్టేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అలా చూసుకున్నైతే మనకి వేకెన్సీ చూసుకున్నైతే దాంట్లో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే కేటగిరీ వైజ్ ఇక్కడ ఎంటీఎస్ హవాల్దారు అని ఉంటుంది. ఎంటీఎస్ అంటే ఇక్కడ 8x27 18-25 ఇట్లా హవాల్దారు ఉంటాయి, చూసుకోండి. అలాగే చూసుకుంటే దీనిలో ఒక ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ చూసుకున్నైతే మనకి చూసుకున్నైతే ఇక్కడ 126 136. అలాగే ఏజ్ లిమిట్లో ఉన్నట్టే ఇక్కడ 130 to 140 ఉండొచ్చు కట్ ఆఫ్. అన్రిజర్వ్డ్ కేటగిరీ యూఆర్ కంటే జనరల్ కేటగిరీ అందరూ 140 to 155 130 to 140. ఇది డిపెండింగ్ ఓవరాల్గా ఆల్ ఇండియా వైజ్ ఉంటుందండి. ఇది ఓన్లీ ఒక స్టేట్ కాదు. స్టేట్ వైజ్ అయితే మరొక దాంట్లో చెప్దాము. అలాగే చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇది. అలాగే 100 to 140 ఏజ్. ఈ ఏజ్ అంటే మీరు హవాల్దార్ పెట్టుకుని ఎంటీఎస్ పెట్టుకుని చూసుకోండి చెక్ చేసుకోండి ఒకసారి. 130 to 143 ఇదని డిపెండింగ్ ఆఫ్ మనము అక్కడ సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారము అక్కడ మనకి ఇక్కడ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏమి ఇబ్బంది పడవచ్చు. ఆల్రెడీ మనకి కీ వదిలినప్పుడు చూసుకోవచ్చు. అబ్జెక్షన్ పెట్టినప్పుడు రైజ్ అయినప్పుడు మన కీ కూడా కలిసి ఉంటుంది. సో ఆన్సర్ కలిసినప్పుడు ఏమి ఇబ్బంది లేదు. అలాగే చూసుకుంటే మనం ఇక్కడ చెప్దాము, క్లియర్గా చెప్తున్నాను. ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ ఎస్ఎస్సి ఎంటీఎస్ కట్ ఆఫ్ ప్రకారం ఎలా ఉండొచ్చు అంటే ఇది చెప్తున్నాను. 2020 సంబంధించి ఎగ్జామ్ డిఫికల్ట్ అవుతే ఇఫ్ ద ఎగ్జామ్ ఈజ్ ఈజియర్ మోర్ క్యాండిడేట్స్ ఆర్ లైక్లీ టు స్కోర్ హయ్యర్ రిజల్టింగ్ ద హయ్యర్ కట్ ఆఫ్. ఒకవేళ ఎగ్జామ్ ఈజీగా ఉంది, సో ఎక్కువ మంది క్యాండిడేట్ అంటే ఎక్కువ మంది కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏమైంది స్కోర్ అనేది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీ మనకి వేకెన్సీ చూసుకుంటే 9000 వేకెన్సీ ప్లస్ ఉన్నాయండి. అలాగే లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ మే లీడ్ టు ద లోయర్ కట్ ఆఫ్. ఎక్కువ వేకెన్సీ ఉన్నప్పుడు ఏమైంది మనకి తక్కువ కట్ ఆఫ్ వస్తుంది. ఓకే అండి. అలాగే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏ హయ్యర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టిపికల్లీ ఇంక్రీజ్ ద కట్ ఆఫ్. ఏంటంటే ఎక్కువ నెంబర్స్ టిపికల్గా ఇంక్రీజ్ ద కట్ ఆఫ్ అంటే మనకి ఏమైనా ఎగ్జామ్ టఫ్గా వచ్చినప్పుడు ఏమైంది మనకి కట్ ఆఫ్ కూడా ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. పాస్ట్ ఇయర్ ట్రెండ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకి 130 140 ఆ రేంజ్లో ఉన్నది. సో ఇది మంచిగా కాదు. అలాగే చూసుకునేది మనకి ఇట్లా చూసుకోవచ్చు. అలాగే స్టేట్ వైజ్ చూసుకునేది ఎంత ఉండొచ్చు అంటే స్టేజ్ వైజ్ ఓవరాల్గా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ చూసుకునేది ఇది ఉండొచ్చు అండి. అంటే మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ కట్ ఆఫే అంటే ఎక్స్పెక్ట్ అంటే ఆల్మోస్ట్ ఇది అక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కొన్ని సైట్లో రావడం జరిగితే మనం మీ ముందు తీసుకురావడం జరిగింది. ఇదే మన స్టేట్ వైజ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇట్లా ఓవరాల్గా అన్ని స్టేట్ ఇది ఓవరాల్ ఇండియా వైజ్ ఇచ్చారండి. చూసుకున్నైతే ఆంధ్రప్రదేశ్ యూఆర్ 141 to 146 ఈసారి చాలా టఫ్గా ఉందండి. ఓబీసీ 130 to 136. ఈడబ్ల్యూసీ ఎకనామికల్ వీకర్ అయితే 128 130. ఎస్టీకి 112. అలాగే ఆల్మోస్ట్ 120. అలాగే 122. ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి 125 to 130 ఈ రేంజ్లో ఉన్న వాళ్ళైతే ఇదండి ఇట్లా కట్ ఆఫ్ ఉంటుంది. అలాగే మన తెలంగాణ చూసుకుంటే మన తెలుగువారు మన తెలంగాణ చూసుకునైతే ఈసారి దీనికి ఆంధ్రప్రదేశ్ కంటే ఈసారి తెలంగాణ చాలా ఎక్కువ ఉందండి. 149 to 150. ఏం సార్ ఇట్లా 149 154 143 147 ఇట్లా ఉంది అంటే ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా వాళ్ళు ఇక్కడ చూస్తారండి. ఓవరాల్గా ఏమైందంటే ఇక్కడ నార్మలైజేషన్ పెరుగుతుంది. నార్మలైజేషన్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుందండి. అక్కడ మనకి యాడ్ అవుతాయి. ఇదే అండి ఇక్కడ మీరు చూసుకోండి. మరొక ఏంటంటే ఇక్కడ మన తెలంగాణ తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఓవరాల్ ఇండియా వైజ్లో మీకు చెప్పడం జరిగింది. తెలంగాణ చూసుకుంటే ఎస్సీకి చూసుకుంటే మనకి ఇక్కడ 139 143. ఎస్టీకి అయితే 128 132. ఓబీసీ 138 142. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఒక వీడియోలో మీకు పూర్తి చెప్పడం జరిగింది. ఇదండి మన తెలుగు వారికి అయితే ఇట్లా ఉంది. కన్నడ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదండి కట్ ఆఫ్ ఇటు ఉండొచ్చు ఈసారి. ఎందుకంటే చాలామంది కాంపిటీషన్ ఉంది మనకి అనేది ఇట్లా ఉండొచ్చు అండి. చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే చూసుకున్నైతే మనము ఇట్లా ఉండొచ్చు. ఒకసారి చెక్ చేసుకుందాం. మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకి టైర్ 1 రిజల్ట్ అని రాబోతుంది. సో వచ్చినప్పుడు మనము మరొక వీడియోలో టైర్ 2 ప్రొసీజర్ ఎలా ఉంటుందో మరొక వీడియోలో చెప్తాం. ఒక బ్రదర్ అడిగిన ప్రకారం సో ఇంత ఉండొచ్చు అని ఇదొక వీడియోలో మీకు మేము తీసుకురావడింది. ఇదండి ఎగ్జామ్ డిఫికల్ట్. అర్థమైందా? మనకి ఎక్కువ ఇఫ్ ద ఎగ్జామ్ ఈజ్ అ క్యాండిడేట్ మోర్ క్యాండిడేట్ అంటే తక్కువ
తక్కువ వేకెన్సీ ఉంటే ఎక్కువ మంది కంప్లీట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ కట్ ఆఫ్ అని పెరిగిపోద్ది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎక్కువ వేకెన్సీ ఎక్కున్నప్పుడు మనకు కట్ ఆఫ్ తగ్గుతుంది. ఇదే దాన్ని బట్టి మనం చూసుకోండి. మీకు ఎన్ని ఆల్రెడీ కీలు ఎంత వచ్చిందో వాళ్ళు చూసుకుంటే మరొక ప్రొసీజర్కి మనం రెడీ కావచ్చు. ఓకే అండి. మన ఛానల్ చూస్తున్న వారైతే కొత్త వారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చేయండి. చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప మన ఛానల్ లైక్ చేయడం లేదు. మనము మీ ముందుకి కొద్దిగా తీసుకురావడం అంటే జెన్యూన్ న్యూస్తో తీసుకురావడం జరుగుతుంది. మనము ఎక్కువ సోది ఏం పెట్టము. ఓకే అండి. థ్యాంక్ యూ అండి.